హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సన్నాహాలు ఊపందుకున్నాయి। ఓటింగ్ కు ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో జిల్లా ఎన్నికల అధికారి మరియు కమిషనర్ జీహెచ్ఎంసీ కర్ణన్ మరియు ఎన్నికల పరిశీలకులు ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు మరియు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు। ఎన్నికల అధికారులు మరియు సిబ్బందితో నిరంతర సమావేశాలు జరుగుతున్నాయి। జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 127 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు। వాటి పరిధిలో 407 పోలింగ్ బూతులను సిద్ధం చేస్తున్నారు। ప్రతి పోలింగ్ బూతులో 4 చొప్పున 1628 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉంచుతున్నారు। అదనంగా 509 కంట్రోల్ యూనిట్లు మరియు 509 వీవీపీఏటీలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు। ఈవీఎంలను పరీక్షించే పని పూర్తయింది। పోలింగ్ కు ఒకరోజు ముందు వాటిని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సిబ్బందికి అప్పగించారు। పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్ల వంటి తప్పనిసరి సౌకర్యాలను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు। అవసరానికి అనుగుణంగా మొబైల్ టాయిలెట్ల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు। ఎన్నికలు పారదర్శకంగా మరియు ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు। జూబ్లీహిల్స్ 8 కంపెనీలు కేంద్ర భద్రతా దళాలు చేరుకున్నాయి। ఒక్కో కంపెనీలు 90 మంది చొప్పున మొత్తం 720 మంది భద్రతా దళాలు ఉన్నాయి। అదనంగా 1666 మంది స్థానిక పోలీసులను ఏర్పాట్ల కోసం సిద్ధంగా ఉంచారు। ఇప్పటి వరకు 67 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు। అసెంబ్లీలోని వివిధ ప్రదేశాలలో కేంద్ర దళాలు మరియు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు మరియు అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు। కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నిధులను ఇతర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు। తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని బండి సంజయ్ అన్నారు। రాష్ట్రంలో రోడ్లు, రైల్వే లైన్ల నెట్వర్క్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు। వివిధ పథకాలకు నిధులు విడుదల చేస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం చేస్తోంది। 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నిధులు ఇతర పథకాలకు బదిలీ చేయబడ్డాయి। కాంగ్రెస్ 2 ఏళ్ల పదవీ కాలంలో ఇదే ధోరణి కొనసాగుతోంది। ఈ రోజు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి సమన్వయం మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ప్రసంగిస్తూ బండి సంజయ్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు। నిధుల విడుదలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి పక్షపాతం చూపించదని కేంద్ర మంత్రి అన్నారు। బీజేపీ రాష్ట్రాలకు విడుదల చేస్తున్న నిధులనే బీజేపీయేతర రాష్ట్రాలకు ఇస్తున్నారు, కానీ అక్కడి ప్రభుత్వాలు ఈ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు। 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు విడుదలయ్యాయి। 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి పథకాలను అందించింది। విద్యా సంస్థలతో పాటు తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి వివిధ పథకాలను ప్రయత్నించారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పథకాలకు కూడా కేంద్ర నిధులను ఉపయోగిస్తోంది। 10 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది। ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆరోపణలు చేస్తుంది। 2 ప్రభుత్వాలు కేంద్రానికి, రాష్ట్రానికి 2 కళ్లలా పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు। ఒక కంటితో చూడటం వల్ల అభివృద్ధికి దారితీయదు లేదా ప్రజల సంక్షేమం సాధించలేము। 2 ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతాయి। దీనిని ఖచ్చితంగా పాటించడం మరియు దాని ఫలాలను ప్రజలకు అందించడం అధికారుల బాధ్యత। అభివృద్ధి కోసం పనిచేసే నాయకులు, పోస్టింగ్లు మరియు అధికారులకు అభివృద్ధి సాధ్యం కాదని బండి సంజయ్ అన్నారు। జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను అధికారిక కాంగ్రెస్ పార్టీ గర్వకారణంగా గుర్తించింది। ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది। ఇప్పటి వరకు ఉప ఎన్నికల బాధ్యతను 3 మంత్రులకు అప్పగించారు। ఇప్పటి నుండి జూబ్లీహిల్స్ ఎన్నికల రంగంలో అన్ని కేబినెట్ మంత్రులను పోటీకి దించాలని ప్రభుత్వం నిర్ణయించింది। జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి। 2 మంత్రులకు ఒక డివిజన్ కు ఎన్నికల బాధ్యత అప్పగించబడింది। ఎన్నికలను పర్యవేక్షించడంతో పాటు వారికి బాధ్యతలు అప్పగించిన డివిజన్లలో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని వారికి సూచించబడింది। దీంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు కార్పొరేషన్ల చైర్మన్లను కూడా పోలింగ్ బూత్లకు బాధ్యత వహించారు। వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ మరియు వారిలో సమన్వయం చేసుకోవడం ద్వారా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లాలని వారికి సూచించబడింది। రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి యూసఫ్గూడ డివిజన్ కు పూనం ప్రారంభించారు। రహమత్ నగర్ డివిజన్ కు కోమిట్ రెడ్డి, వెంకటరెడ్డి, పి శ్రీనివాస్ రెడ్డి, వెంకలరావు నగర్ డివిజన్ కు టి నాగేశ్వరరావు, సోమాజిగూడ డివిజన్ కు వి శ్రీహరి, డి శ్రీధర్ బాబు, ఏఎల్ లక్ష్మణ్, షేక్పేట డివిజన్ కు కొండా సురేఖ, జి వివేక్, ఎర్రగూడ డివిజన్ కు దామోదర్ రాజ్ నరసింహ, జోపల్లి కృష్ణారావు, బోరగుండ డివిజన్ కు సిట్కాతో పాటు నగర్ కర్నూలు ఎంపీ మల్లు రవికి బాధ్యతలు అప్పగించారు। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టూరిజం ప్లాజా హోటల్లో పార్టీ నాయకులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించే నిర్ణయాన్ని వివరించారు। పార్టీ జాతీయ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి
నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్ర మంత్రులతో పాటు డివిజన్ బూత్ స్థాయి ఇన్ఛార్జీలకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత పరిస్థితి పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని, పార్టీ అభ్యర్థి 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని తాను నమ్మకంగా ఉన్నానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్టోబర్ 31 నుండి నవంబర్ 9 వరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో రోడ్ షోలు, పాదయాత్రలు మరియు కార్నర్ సమావేశాలలో ప్రసంగిస్తారు. అక్టోబర్ 28న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మినహా అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం యొక్క 10 రోజుల షెడ్యూల్ను పార్టీ నేడు విడుదల చేసింది. అదనంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు మరియు ఇతర పార్టీ నాయకులు వారానికి 10 రోజులు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉండి పార్టీ అభ్యర్థి సునీత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అక్టోబర్ 31న షేక్పేట డివిజన్ లో నిర్వహించే కార్యక్రమాలలో కేటీఆర్ పాల్గొంటారు. ఇందులో రోడ్ షో కూడా ఉంటుంది. నవంబర్ 1న రహమత్ నగర్, నవంబర్ 2న యూసఫ్గూడ, నవంబర్ 3న బోరబొండ, నవంబర్ 4న సోమాజిగూడ, నవంబర్ 5న వెంకట్రావు నగర్, నవంబర్ 6న ఇరుగూడ, నవంబర్ 8న షేక్పేట, యూసఫ్గూడ, రహమత్ నగర్ డివిజన్లు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటాయి. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన నవంబర్ 9న షేక్పేట నుండి బోరుబొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో పాటు ఈ రోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహానికి సంబంధించి పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో వివిధ ముఖ్యమైన వ్యక్తులు మరియు మేధావులను కూడా కేటీఆర్ కలిశారు మరియు బీఆర్ఎస్ అభ్యర్థి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకును వాడుకుంటుందని బీజేపీ ఎండీ డీకే అరుణ మరోసారి ఆరోపించారు. భయం మరియు బెదిరింపుల కారణంగా ప్రభుత్వం మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. డీకే అరుణ ఈ రోజు జూబ్లీహిల్స్ లోని వివిధ ప్రాంతాలలో పార్టీ అభ్యర్థి ఎల్ దీపక్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. రాజకీయ ప్రయోజనం పొందడానికి ఓటు బ్యాంకును ఉపయోగించే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఒకే నాణ్యానికి 2 వైపులా ఉన్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో పనిచేస్తుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చడంలో 2 పార్టీలు విఫలమయ్యాయి. అందువల్ల ఈసారి బీజేపీ అభ్యర్థిని విజయవంతం చేయాలని మరియు అభివృద్ధికి పునాది వేయాలని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, దీని కారణంగా ముస్లింలను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుందని డీకే అరుణ అన్నారు. వారు ఓటమిని ఎదుర్కొంటారని వారు భయపడుతున్నారు కాబట్టి వారు ముస్లింలను ఆకర్షించడానికే ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించింది మరియు జూబ్లీహిల్స్ ప్రజలు వరుసగా 3వసారి బీఆర్ఎస్ అభ్యర్థిని విజయవంతం చేశారు. కానీ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏమీ చేయలేదు. జూబ్లీహిల్స్ అనే పేరు రాగానే ప్రజలు ఇది ధనవంతులు నివసించే ప్రాంతమని అనుకుంటారు. కానీ వాస్తవం మరొకటి. ఇక్కడ చాలా పేద నివాసాలు ఉన్నాయి. ప్రాథమిక సౌకర్యాలు కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేవు. బీఆర్ఎస్ తన వాగ్దానాలను ఏమీ నెరవేర్చలేదు మరియు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనుకరిస్తుంది. అందువల్ల బీజేపీ యువ అభ్యర్థి ఎల్ దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో విజయవంతం చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పూనం ప్రభాకర్ యూసఫ్గూడ గూడలిలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని బహిరంగ చర్చకు సవాలు విసురుతున్నారు. తెలంగాణ ఏం చేశారో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పూనం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణకు నిరాశపరిచిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు, ఓఆర్ఆర్, మూసా నది అభివృద్ధి ప్రాజెక్టుతో సహా అనేక ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రతిపాదనలను విస్మరించిందని, బీజేపీ మరియు దాని మిత్రపక్షాల రాష్ట్రాలకు కేంద్ర ఖజానా దోచుకుంటున్నందున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా యూసఫ్గూడ కూడలిలో బహిరంగ చర్చకు సవాలును స్వీకరించాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. కిషన్ రెడ్డి స్వయంగా తేదీ మరియు సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఎప్పుడైనా చర్చల్లో పాల్గొనడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మిగిలిన కార్డుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై పూనం ప్రభాకర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరియు బీఆర్ఎస్ ప్రజల దృష్టిని నిజమైన సమస్యల నుండి మళ్లించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై 2 లక్షల అప్పుల భారం పడుతోంది. బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చలేదు. జూబ్లీహిల్స్ లోని ప్రజలను తప్పుదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు మరియు నిరాధారమైన ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం ఖాయమని, బీజేపీ అభ్యర్థికి 10,000 ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆమె అన్నారు. నిజమైన పోటీ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య అని అన్నారు. బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య రహస్య పొత్తు ఉందని పూనం ప్రభాకర్ అన్నారు. దానిని బహిర్గతం చేసింది రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే.
బీజేపీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు లేదా బీఆర్ఎస్ మరియు ఈ ఆరోపణలపై స్పందించలేదు. ఇది రెండింటి మధ్య రహస్య పొత్తు ఉందని మరియు రెండు పార్టీలు కాంగ్రెస్ ను ఓడించడానికి మాత్రమే పనిచేస్తున్నాయని చూపించింది. కానీ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో సంతృప్తి చెందారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుస్తారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని నీలకంఠపల్లి క్రీస్తుపూర్వం 1 నాటి పురాతన బౌద్ధ ప్రదేశం. ఇది పరిరక్షణ మరియు పర్యాటక అభివృద్ధికి సిద్ధంగా ఉంది. శాతవాహన, అక్షవాకు మరియు వైష్ణవకుండన్ రాజవంశాల కాలంలో ఇది ఒక ప్రముఖ పట్టణ కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశం 3 ప్రధాన బౌద్ధ సాంప్రదాయాలను సూచిస్తుంది: థెరవాడ, మహాయాన మరియు వజ్రయాన శిల్పకళా ఫలకాలు సింబాలిక్ రిలీఫ్ లో మరియు బుద్ధుని చిత్రాల ద్వారా రుజువు చేయబడింది. నీలకంఠపల్లి 6వ శతాబ్దం వరకు బౌద్ధ స్థావరంగా మరియు సన్యాసుల సముదాయంగా అభివృద్ధి చెందిందని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. ఆ తర్వాత అది క్రమంగా నిరుపయోగంగా మారింది. ఈ స్థలాన్ని 1978లో హెరిటేజ్ డిపార్ట్మెంట్ తిరిగి కనుగొంది మరియు 1990 వరకు తవ్వకాలు కొనసాగాయి. చరిత్ర పూర్వ ఉపకరణాల నుండి చారిత్రక శిల్పాల వరకు ఒక మహాస్తూప విహారం వరకు అనేక కళాఖండాలు బయటపడ్డాయి. వారసత్వ శాఖ అధికారుల ప్రకారం నీలకొండపల్లిని ఒక ముఖ్యమైన సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా మార్చడానికి జిల్లా యంత్రాంగం పరిరక్షణ మరియు సందర్శకుల సౌకర్యాల కోసం 50 లక్షలను ఆమోదించింది. సమాంతరంగా పర్యాటక శాఖ ఖమ్మం కోట రోప్ వేను అభివృద్ధి చేస్తోంది మరియు చరిత్ర పూర్వ, పురాతన, ప్రారంభ చరిత్ర మరియు ఖమ్మం కోట కాలాల నుండి వచ్చిన కళాఖండాలను ప్రదర్శించే మ్యూజియంను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. తెలంగాణ వారసత్వ శాఖ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14 మ్యూజియంలు నిర్వహిస్తుంది. అదనంగా 1980లో నిర్మించిన పాత నిర్మాణం స్థానంలో వరంగల్ కోటలో కొత్త మ్యూజియం భవనం పూర్తయింది. పరిపాలన ఆమోదాలను ఖరారు చేసిన తర్వాత ఇది చరిత్ర పూర్వ కాలం నుండి కాకతీయ కాలం వరకు ఉన్న కళాఖండాలు మరియు శిల్పాలను ప్రదర్శిస్తుంది. ఇది రాష్ట్ర సాంస్కృతిక నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని 2027 అసెంబ్లీ ఎన్నికలను సన్నాహకంగా బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డివిజన్ స్థాయిలో ముస్లిం సమాజ్ భాయిచారా సంఘటన సమావేశాల ద్వారా ముస్లింలను పార్టీతో అనుసంధానించడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ విషయంలో శ్రీమతి మాయావతి ముస్లింలను బహుజన్ సమాజ్ పార్టీతో అనుసంధానించడానికి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని 18 డివిజన్లలో అంటే ప్రతి డివిజన్లలో ముస్లిం సమాజ్ భాయిచారా సంఘటన కింద ఒక దళితుడిని మరియు ఒక ముస్లింను కన్వీనర్ గా నియమించారని ఆమె చెప్పారు. ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రతి అసెంబ్లీ వారీగా డివిజన్లోని ముస్లిం సమాజం మధ్యకు వెళ్లి చిన్న సమావేశాల ద్వారా వారిని బహుజన్ సమాజ్ పార్టీతో అనుసంధానించడానికి కృషి చేస్తారు. గతంలో ముస్లింల ఏకపక్ష మద్దతు మరియు ఓట్లు ఉన్నప్పటికీ సమాజ్వాదీ పార్టీ బీజేపీని ఓడించడంలో విఫలమైందని, కాబట్టి ఇప్పుడు ముస్లింలు తమ అధికారాన్ని సరైన దిశలో ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బీఎస్పీ అధ్యక్షురాలు అన్నారు. ఈ క్యాడర్ ఆధారిత సోదర సమావేశాలలో ఈ 2 డివిజన్ స్థాయి కన్వీనర్లు ముస్లిం సమాజ ప్రజలకు బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం గురించి తెలియజేయడమే కాకుండా వారికి పార్టీ సభ్యత్వాన్ని కూడా అందిస్తారు మరియు ఈ మిషనరీ పని యొక్క పురోగతి నివేదికను పార్టీ రాష్ట్ర కార్యాలయం ద్వారా నేరుగా మాయావతి దృష్టికి తీసుకువస్తారు. కుల మరియు మత విద్వేషాల కారణంగా అణగారిన అణచివేయబడిన మరియు వెనుకబడిన వర్గాలను పరస్పర సోదరభావం మరియు సంఘీభావం ఆధారంగా ఏకం చేయడానికి బహుజన సమాజ్ పార్టీ నిశ్చయించుకుందని మాయావతి అన్నారు. ప్రతి పౌరుడి జీవితం, ఆస్తి, మతం, ఉపాధి మరియు ఆత్మగౌరవం యొక్క పూర్తి రక్షణను ఎటువంటి వివక్షత లేకుండా నిర్ధారించడం మరియు వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి రాజ్యాంగబద్ధమైన హక్కును కలిగి ఉండేలా చూడటం పార్టీ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి బహుజన సమాజ్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. దేశంలోని కోట్లాది మంది అణగారిన అణచివేతను గురైన వెనుకబడిన మరియు పేద వర్గాలకు అధికారం మరియు స్థానం ద్వారా సామాజిక మార్పు మరియు ఆర్థిక అభివృద్ధిని తీసుకురావాలని పార్టీ కోరుకుంటుందని శ్రీమతి మాయావతి అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు కొన్నిసార్లు ఈ విభాగాల నుండి కొంతమంది స్వార్థపరులకు బలవంతంగా కొన్ని పదవులను ఇస్తాయి, కానీ వారికి అధికారం అంటే బలం ఇవ్వడానికి అస్సలు సిద్ధంగా లేవు. బీజేపీ హానికరమైన మరియు ప్రమాదకరమైన రాజకీయాలను ఎన్నికల రంగంలో ఓడించడానికి ముస్లిం సమాజం, సమాజ్ పార్టీ, వాదీ పార్టీ మరియు కాంగ్రెస్ కు బదులుగా బహుజన్ సమాజ్ పార్టీకి నేరుగా మద్దతు ఇవ్వాలని ఆమె అన్నారు. నేడు బీజేపీ ముస్లింలను అణకదొగ్గిన విధానం దేశ లౌకిక మౌలిక సదుపాయాలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. మాయావతి కూడా అంటున్నారు. దివంగత కాంచీరాం కాలం నుండి ముస్లింలు బీఎస్పీతో సంబంధం కలిగి ఉన్నారు మరియు ఇప్పుడు వారు చేయాల్సింది అదే. హెచ్ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.